ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఇది పూర్తిగా మన ఊరికి సంబంధించిందే. నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి కుమారులు కొండారెడ్డి గారు నిన్న లేక మనం మాట్లాడినాడు. ఏదో మాట్లాడినారు కానీ నేను పెద్దగా వినలేదు. ఏదో 1, 2, 3 విషయాలు మాత్రమే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తే వినడం జరిగింది. సరే, ఆ 1, 2, 3 అయినా ప్రజలకు సత్యం చెప్దామని చెప్పే ప్రయత్నమే. పెద్దగా ఏమీ వాళ్ళ అబద్ధాలనే మీ అందరికీ తెలుసు. పుట్టిపాడు రోడ్డుకు సంబంధించి ప్రజలారా, మొన్న మేము పోయి వచ్చినాం, నాసిరకం అన్నాం, వాళ్ళు ఏదో మాట్లాడినారు, అవన్నీ అయిపోయినాయి. నిన్న కొండారెడ్డి మళ్ళీ ఏదో మాట్లాడినాడు. దానికి నా వైపు నుంచి ఒకే ఒక ప్రశ్నే, రెండో ప్రశ్నే లేదు. కొండారెడ్డి, ఇది ప్రజలే మనకు మధ్యవర్తి, ఇందులో ప్రజలే మనకు పెద్ద మనుషులు. నీకు నాకు ప్రశ్నకు 700 మీటర్ల రోడ్డు నిర్మాణం ప్రజలారా. అది పుట్టిపాడు రోడ్డు 700 మీటర్ల రోడ్డు. ఈ 700 మీటర్లలో బేసి నెల కాకముందే 1868 క్రాక్స్ ఉన్నాయి. ఎంచినాం 1868. 1868 కంటే ఒకటి ఎక్కువ ఉంటుందేమో కానీ ఒకటి తక్కువ ఉండదు. ఒకటి తక్కువ ఉన్నా కానీ నేను పంద్యానికి సిద్ధం. 1868 చీలికలు రోడ్డు నెలగాలే. మరి కొత్త రోడ్డు 700 మీటర్లకు 1868 చోట్ల ఇన్ని చీలికలు క్రాక్స్ వచ్చినాయంటే దీన్ని నాసిరకం అంటారా, నాణ్యత కలిగిన రోడ్డు అంటారా? ప్రజలారా, నేను అధికారులను కూడా అడుగుతా ఉన్నా. కొత్త రోడ్డు వేసి 5 కోట్ల రూపాయలతో రోడ్డు వేసి నెల కాకముందే 1868 చోట్ల చీలికలు వచ్చినాయి, క్రాక్స్ వచ్చినాయి, నాసిరకం అంటే దీన్ని మీరు సమర్థిస్తారా? అధికారులారా, వీళ్ళకు బిల్లులు ఇస్తారా? మీరు సమర్థిస్తే ఈ చీలికలు వచ్చిన, ఈ క్రాక్స్ వచ్చినటువంటి 1868 చోట్ల క్రాక్స్ వచ్చినటువంటి ఈ నాసిరకం, అత్యంత నాసిరకం ఈ రోడ్డు పనిని మీరు సమర్థిస్తే తప్పనిసరిగా దీనిపైన అదే రోడ్డు మీదనే మరొక 6 నెలల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా వర్షాలు పడి రోడ్డు గుంతలమయమై ప్రజలు బాధపడినప్పుడు అదే రోడ్డు మీదనే నేను ఉద్యమం చేయాల్సి వస్తుంది. సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నా, అదే రోడ్డు మీదనే వంట వార్పు చేస్తా. అక్కడే 2-3 దినాలైనా ఉండి వంట వండుకొని తిని ఆనే నిద్రిస్తా, మీరు చర్య తీసుకోకపోతే. ఇక నేను కొండారెడ్డిని అడిగేది, ప్రజలే మనకు పెద్ద మనుషులు. కొండారెడ్డి 1868 చోట్ల క్రాక్స్ ఉంటే ఇది నాసిరకమని ప్రజలు ధృవీకరిస్తే చెప్పాలా సమాధానం? ఒకవేళ లేదు, నేను చెప్పింది తప్పుడు విమర్శ అని చెప్పి ప్రజలే ఏదైనా మాట్లాడితే, ప్రజలే తీర్పిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడే కానీ మీ మీద రాజకీయ విమర్శే చెయ్యను, ఎప్పుడే కానీ చేయను. పోదాంపా ప్రజల దగ్గరికి. రెండవది, కొండారెడ్డి మాట్లాడే అభివృద్ధి గురించి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రజలకు తెలుసో తెలియదో, 2 సంవత్సరాలైంది ప్రజలారా. ఇప్పుడు నంద్యాల వరదరాజిరెడ్డి గారి నేతృత్వంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఏదైనా గొప్ప అభివృద్ధి కార్యక్రమం కోసం ఒక్క డిపిఆర్ తయారు చేసినారా? విలేకరులకు అర్థమవుతా ఉంటుంది. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఒక ఏదైనా కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు మనం మార్కెట్ కడుతున్నాం, డిపిఆర్ తయారు చేస్తాం. ఒక బ్రిడ్జి కడుతున్నాం, డిపిఆర్ తయారు చేస్తాం. అంటే ఎట్లా కట్టాలా, ఎంత అవుతుంది, మంచేం చెడ్డేం అని చెప్పి అంతా తయారు చేస్తాం. ఒక్క డిపిఆర్ తయారు చేసినారా? 2 ఏళ్ళు అయింది, చేయలే. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక్క పని విషయంలో కూడా మీరు చేయలే. అంటే మీరు కొత్త చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమానికి మీ హృదయములో తొలి బీజమే వెయ్యలేదు అని దాని ఆంతర్యం. మరొకటి మీరు మాట్లాడేది ఏంటని తెలిసిన, మార్కెట్ పనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు నేను కొద్దిగా శ్రద్ధగా వినమని కోరుతా ఉన్నా. ముకులిత హస్తాలతో నా 2 చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తాను ప్రజలకు. నేను ప్రొద్దుటూరు ప్రజలకు 2 చేతులెత్తి కొద్దిగా నిశ్చితంగా నా మాటలు వినండి. కారణం, నాకు సాక్ష్యమైన, న్యాయ నిర్ణేతలైన, సానుభూతి పరులైన, నా బలమైన ఈ ఊరి ప్రజలే. నాకు సుప్రీంకోర్టు అయినా మీరే, హైకోర్టు అయినా మీరే, ఎన్నికల్లో నన్ను గెలిపించినా మీరే, ఓడించినా మీరే, నన్ను గౌరవించినా మీరే, నా సర్వం మీరే. ప్రజలారా, నిశ్చితంగా నా మాటలు గమనించండి. మార్కెట్ మేము సుమారు 52 కోట్లు
జిఎస్టీ పాడు పరదేశి పోతే నిర్మాణాన్ని చేయాల్సిన డబ్బు కేవలం 40 కోట్లు. 40 కోట్లతో నిర్మాణం అవుతుంది. 10-12 కోట్లు జిఎస్టీలు పాడు పరదేశి పోతుంది. ఈ 40 కోట్ల రూపాయల నిర్మాణానికి సంబంధించి మార్కెట్ కట్టాలనే సంకల్పం మాదే. మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకునేది మేమే. దీనికి 40 కోట్లు 50 కోట్లు నిధులు ఇచ్చినది మా ముఖ్యమంత్రే. అవన్నీ టెండర్ ప్రక్రియకు వచ్చి అన్ని పనులు చేసేదానికి నాకు ఉపయోగపడింది మా ఎంపీ, మా తమ్ముడు అవినాష్. ఇది మేము మొదలు పెట్టినాం. కాంట్రాక్ట్ ఇచ్చినాం, పని మొదలు పెట్టినాం. 20 కోట్ల రూపాయల పని చేసినాం ప్రజలారా. సగం చేసినాం, ఇంకా సగం పనే ఉండేది. ఇందులో వారి అభియోగం ఏంటంటే, వాళ్ళు మాట్లాడేది, మీరు 6 కోట్ల రూపాయలు మాత్రమే మీరు డబ్బులు ఇచ్చినారు, మిగతాది ఇయ్యలేదు, మేము ఇచ్చినాం, మేము చేసినాం అని మాట్లాడుతున్నారు. నేను ప్రజలను సాక్ష్యం పెట్టుకొని కొండారెడ్డిని ఆహ్వానిస్తానా? ఛాలెంజ్ నీకు కొండారెడ్డి. 20 కోట్లు చేసిన పనికి మా ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు బిల్లు కాంట్రాక్టర్ తీసుకున్నారు. మరొక 13 కోట్ల రూపాయలు, మరొక 13 కోట్ల రూపాయల పనులు, 13 కోట్ల రూపాయల డబ్బు సిఎంఎఫ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించడానికి ఇచ్చేసింది. అయితే ఎన్నికలకు 2 నెలల ముందు విడుదల చేసింది కాబట్టి, ఎన్నికల కోడ్ అడ్డంకి ఉంది కాబట్టి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ డబ్బు తీసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. దాన్నే సిఎంఎఫ్ఎస్ అంటారు. 13 కోట్లు అంటే మా ప్రభుత్వంలో చేసిన 20 కోట్ల పనికి గాను 6 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించినాము. మరొక 13 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిన కారణం చేత ఆ 2 నెలలు ఇయ్యలే. మరి ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి కదా ప్రజలారా. మేమిచ్చిన డబ్బులే కదా. మేమిచ్చిన డబ్బులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేదానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేమిచ్చిన డబ్బులు ఇచ్చేదానికి 2 ఏళ్ళు పట్టింది. మేమిచ్చిన డబ్బు ఇచ్చేదానికి కాంట్రాక్టర్కు 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ల తర్వాత మీరు చెప్పింది ఏం తెలిసినా, ఈ డబ్బు మేము ఇప్పించినామంటారా? మేము ఇప్పించినామని చెప్పి ఆ కాంట్రాక్టర్తో 4% నువ్వు కమిషన్ తీసుకుంటావా? 13 కోట్లకు 4% అంటే 52 లక్షల రూపాయలు లంచం తీసుకునేవారు. లంచం అన్నావా, రివాజ్ అన్నావా? నేను రివాజ్ అంటా, మీ నాయన లంచం అంటాడు. నేను రివాజు అంటా, మీ నాయన లంచం అంటాడు. ఏది ఒప్పుకున్నాం కొండారెడ్డి? రివాజ్ అన్నావా, లంచం అన్నావా? మీ నాయన ప్రకారం అయితే లంచం, నా ప్రకారం అయితే రివాజు. మేమిచ్చిన డబ్బును మీరు ఇచ్చేదానికి కాంట్రాక్టర్కి 2 ఏళ్ళు బట్టి, 2 ఏళ్ల తర్వాత మేము ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ, మళ్ళా కాంట్రాక్టర్తో 52 లక్షల రూపాయలు మీ నాయన రూపంలో లంచమని, నా రూపంలో రివాజ్ అని మీరు తీసుకొని, దీనికి నేను మాట మీద నిలబడతానా విలేకుల్లారా? ఇది పంజానికి నేను ఛాలెంజ్కి నేను ఆహ్వానిస్తానా కొండారెడ్డిని. ఇది సత్యమా అసత్యమా చూపిస్తా రికార్డెడ్గా. గవర్నమెంట్లో ఉండబడిన డబ్బు ఎప్పుడు వేసినాం, ఎప్పుడు వచ్చింది అన్ని నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా. తప్పుడు మాటలు, తప్పుడు కూతలు. ఇంకొకటి, కంపోస్ట్ యార్డు చెప్తున్నారు. నిన్న ఆయన పట్టాభి వచ్చి పెద్దగా మేము పొడుచున్నాం చేస్తున్నామని చెప్పి, ఇది నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తానా, ప్రజలకు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు ఎన్నైతే ఉన్నాయో, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అన్ని చోట్ల ఈ కంపోస్ట్ యార్డు నిర్మాణం పేరుతో పెద్ద కుంభకోణం జరుగుతోంది, పెద్ద స్కామ్ జరుగుతోంది, పెద్ద అవినీతి చక్రం ఉంది. ఇది ఎవరికోరికి భాగాలు, ముఖ్యమంత్రులకు, ముఖ్యమంత్రి కొడుకులకు, మినిస్టర్లకు, పట్టాభి ఎవరికోరి భాగాలు ఉన్నా ఎట్లా అవినీతి చేస్తున్నారనేది వచ్చే సంచికలతో వివరాలతో వివరిస్తా. తదుపరి సంచికలో వివరాలతో, సాక్ష్యాలతో మీకు వివరిస్తా ప్రజలారా. మరొక మాట మీరు మాట్లాడేది అనంతపురం కియా. ఏది? అనంతపురం కియా కంపెనీ, అది కూడా మాట్లాడినారు కదా, మా గొప్ప అని. మేము ఇంతమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినామని చెప్పి. ప్రజలారా, అనంతపురం జిల్లా ప్రజలారా, రాయలసీమ ప్రజలారా, అనంతపురంలో కియా కంపెనీ, మన గడ్డ మీద కియా కంపెనీ పెట్టి, మన నేల మీద పెట్టి, మన నీళ్లను ఉపయోగించుకొని, మన విద్యుత్తును ఉపయోగించుకొని, మన ప్రజలను ఉపయోగించుకొని మనకిచ్చిన ఉద్యోగాలు ఏందో తెలిసిన వాళ్లకు అన్యాయం, మానసిక బాధ కలుగుతుంది, అసఖ్యమవుతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెత్తనాలు చేసే ఉద్యోగాలు, అధికారం చెలాయించే ఉద్యోగాలు, టక్కు చేసుకొని టై కట్టుకొని ఏసీలో కూర్చొని పెన్ను తీసుకొని సంతకాలు పెట్టే చేసే ఉద్యోగాలన్నీ
ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారికి ఇచ్చినారు 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలు. మన గడ్డ మీద పెట్టి, మన భూమిలో పెట్టి, మన నీళ్లు తీసుకొని, మన వాళ్ళతో పని చేయించుకొని మనకిచ్చిన ఉద్యోగాలు ఏందో తెలుసునా? అనంతపురం వాళ్లకు, రాయలసీమ వాళ్లకు బాత్రూములు కడిగేది, లెట్టిన్లు కడిగేది, బరువు పనులు చేసేది, సంచులు బరువులు మోసే కూలీలు, బరువులు మోసే కూలీలు మా రాయలసీమ బిడ్డలు బాత్రూములు కడిగే వాళ్ళ. ఇదేనా మీరు మాకు ఇచ్చిన ఉద్యోగాలు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. రాయలసీమకి ఎనలేని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇయేనా? బాత్రూములు కడుక్కునేదానికి, లెట్టిన్లు కడుక్కునేదానికి యా ఊళ్ళో పోతే మేము కడుక్కోలేమయ్యా? రాయలసీమ ప్రాంత ప్రజలు మీకు అంత సులకనగా కనపస్తున్నారా? చంద్రబాబు నాయుడు బరువు పనులు మాత్రమే మోసే కూలీలుగా కనపస్తున్నారా? ఆఫీసులలో కూర్చొని, ఏసీ రూముల్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన విద్యావంతులు మా పిల్లలు కాదా? ఒక్కసారి కియా కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తామో పరిశీలిస్తామా? దీనికి కూడా మీకు ఆహ్వానమే.